ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్రాడ్యువల్ చేంజెస్ అవి వస్తున్నాయి గదా! ఈ ఐటీ వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు తర్వాత? చాలా సింపుల్ యాక్చువల్‌గా. ఏమంటే ఒక్కటి ఆలోచిస్తే 1998 గూగుల్ ఫుల్ ఫ్లెడ్జ్ సెర్చ్ ఇంజిన్ స్టార్ట్ కాకముందు మనోళ్ళు ఎలా అప్లికేషన్ డెవలప్‌మెంట్ గానీ, కోడ్ రాయడం గానీ ఎలా చేశారంటావు? బుక్స్ రిఫర్ చేసి అలాంటి ఎన్నో డెవలప్‌మెంట్ అని బుక్‌లన్నీ రిఫర్ చేసే కదా చేసింది. ఇప్పుడు దాన్ని ఆ సెర్చ్ ఇంజిన్‌ని మనం వాడుకున్నాం. సెర్చ్ ఇంజిన్ డెవలప్ చేసింది కూడా బుక్స్ అవి ఇవి రిఫర్ చేసిందే. ఇప్పుడు దాన్ని మనం వాడుకొని సెర్చ్ ఇంజిన్ వాడుకొని ఏఐ డెవలప్‌మెంట్ చేసాం. ఏఐ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదో వస్తుంది. ఇప్పుడు ఏఐని వాడుకొని మనం ఇంకొకటి డెవలప్ చేయాలి. అంత మాత్రాన జాబ్స్ పోతాయి అది ఇది అని ఏం లేదు. ఇంజన్ వచ్చినప్పుడు ఏమైనా జాబ్స్ పోయాయా? లేదు. అప్పుడు ఏమైనా జాబ్స్ పోతాయా? పోవు. స్కిల్ ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటుంది తెచ్చుకున్నాను. ఏం చెప్పాడో. సో ఏఐని ఎవరైతే నేర్చుకుంటారో జాబ్స్ ఎక్కడికి పోవు, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి ఏఐ వల్ల. అంతేకాని జాబ్స్ పోతున్నాయి అనేది ఒక మిత్. ఏఐని ఎవడైతే నేర్చుకుని అడాప్ట్ చేసుకుంటాడో వాడు, ఏఐని ఎవడైతే నేర్చుకోడో వాడిని రీప్లేస్ చేస్తాడు అంతే. సో నువ్వు చేయాల్సిందంటే ఏంటంటే ఏఐని ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే అంత త్వరగా గ్రో అవుతుంది. ఓకే. యా.